అమ్మవారి మెడలో మీ నామ శబ్దంతో మంత్రంతో స్వామివారి సమర్పణ చేసే మంగళ సూత్రము గోవిందా కొట్టాలి. గోవిందా మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి హృదయే త్రైలోక్యం మంగళం గురు మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి హృదయే త్రైలోక్యం మంగళం గురు వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద మంగళ బాగా ఆపండి. గోవింద సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే సాలగ్రామ దానం కరిష్యే. సాలగ్రామ దానం చేస్తేనట 14 భువన భాండముల పుణ్యక్షేత్రాలన్నీ చూచిన సుకృతం కలుగుతుందట. గోదానం చేస్తే 4 వేదాలు 33 కోట్ల దేవతల ఆరాధన చేసిన యోగం కలుగుతుందట. బంగారం దానం చేస్తే ఆడపిల్లను మోక్షలోకానికి వెళ్ళేటువంటి దారి ఇస్తుంది అని నియమం. అందుకోసమే గొప్ప గొప్ప దానాల శ్లోకమే ఈ కన్యాదాన సంకల్పము అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సకల కళ్యాణ లక్ష్మీ సమేతస్య శంఖచక్ర గదాధారదాయుధరస్య రుక్మిణీకాంభవతి సత్యభామారాధాద్యనేక గోపికా దౌర్ధర్యజోపితస్య పినివార ముహూర్తలగ్నహోరాత్రే కాణ నవాంశత్ ద్వాదశాం యత్ త్రింశాం యత్ త్రింశతం జగాన నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశస్థాన ఫలదాః సుప్రసన్నాః సుముహూర్తా భవంతు వధూవర్యశిరసి సజీవ గుణధారణం నిక్షేపేత్. మా అందరు నమస్కారం చేసుకొని చూడండి. స్వామివారికి ఒకరి ఆగాలి. మామే ఆగండి. స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడం సమయం ఆసన్నమైంది. అందరూ చప్పట్లు కొట్టాలి, భగవంతుని నామం చదవాలి. అదే మన ఈ భారతదేశానికి ముహూర్తము. స్వామివారు అమ్మవార్లని చూసే ముహూర్తమే జీలకర్ర బెల్లం. అందుకోసమే అందరూ చప్పట్లు కొట్టాలమ్మా. గోవిందా రాజా ముహూర్త వేయడం. లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి అనుగ్రహ ప్రదాదిర్భూయాదరది భవంతో మహామయోరగృహ్ణంతో సత్యాయేతా ఆజిజస్సంతు దత్యాస్సంతు యజమానస్య కామాః రోదనో రోదమాన శోభన శోభమాన కళ్యాణః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతడే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం లక్ష్మీత విభ్రమాలోక దుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం మంగళాదాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైర్ నమోర్వైరాచార్యైః సత్కృతాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కళ్యాణం పైళ్ళ మల్లారెడ్డి గారి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారం. ఆ స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరందరూ మీ కుటుంబాలు పిల్ల పాపతో సంతోషంగా ఉండాలి. ఈరోజు మరి ఇవే కాకుండా మన సాంప్రదాయాలు మన ఆచారాలు నిలబెట్టుకుంటూ ఇక్కడ కళ్యాణాలు చేస్తూ ముఖ్యంగా మన భువనగిరి నియోజకవర్గంలో ఓ పక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి, మరి ఎక్కడికక్కడ రామాలయాలు, ఊర్లలో గుళ్ళు, గోపురాలు, మనం పండుగలు, కళ్యాణాలు చేస్తూ మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ ఆ దేవుడి భక్తి శ్రద్ధలు తోటి పూజిస్తున్న సందర్భంగా మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లు జరుగుతున్నాయి, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సాగునీరు కాలువలైన బునియాది గారి పిలాయిపల్లి ధర్మాడి కాలువలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడికక్కడ మీకే మీ ముందే చూస్తున్నారు. వెలుగొండ నుంచి కాటేపల్లి వరకు రోడ్డు ఏ విధంగా ఉన్నది చూడండి, ఒక హైవే లాగా ఉన్నది. మరి ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో వారి శాఖ నుంచి నిధులు రావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖ ద్వారా సాగునీరు కాలువలకు నిధులు రావడం, సీతక్క ద్వారా మంత్రి గారి ద్వారా సాగు, మరి అట్లనే గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి గ్రామీణ ప్రాంతానికి బస్సులు వచ్చే కార్యక్రమం కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఆ దేవుని ఆశీస్సులతో బాగా జరుగుతున్నాయి. మీ ఆశీస్సులు అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని వెడల మా అందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ మరి మీ అందరికి నమస్కారం. జై వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామికి నమస్కారం.